టీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ముందుగా మన ప్రేక్షకులందరికీ కూడా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మరి ఈరోజు దినఫలాలు కార్యక్రమంలో ఆగస్టు 15వ తారీఖు గురువారం. ఈరోజు దశమి మనకి ఉదయం 10 గంటల 26 నిమిషాల వరకు, తదనంతరం ఏకాదశి. ఇక నక్షత్రాల్లో జ్యేష్ఠ నక్షత్రం మధ్యాహ్నం 12 గంటల 54 నిమిషాల వరకు, ఆపై మూలా నక్షత్రం. ఇప్పుడు మరి ముందుగా మనం ద్వాదశ రాశుల యొక్క ఫలితాల్లో మేషరాశి యొక్క ఫలితాల గురించి తెలుసుకుందాం. మేషరాశి వారికి అయితే కనుక ఈరోజు మిశ్రమ ఫలితాలు ఎక్కువగా ఉండటం అనేది కనిపిస్తోంది. అదృష్టం పడుతున్నట్టే పట్టి మళ్ళీ ఎంతో కొంత ఆగిపోవటం అనేది, ఖచ్చితంగా ఈ పని నాకు ఇవాళ అయిపోతుంది అనుకుంటే ఆ పని ఎంతో కొంత మళ్ళీ ముందుకెళ్ళలేని తటస్థంగా ఉండిపోయే పరిస్థితులు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక భార్య భర్తల మధ్య కూడా ఈరోజు స్వల్పంగా విభేదాలు పొడసూపడం అనేది అయితే ఉంటుంది. ఇక ఆత్మీయ బంధువుల యొక్క సందర్శన కానీ లేదా తీర్థయాత్రల్లో కానీ పాల్గొనడం అనేది కూడా సంభవించవచ్చు. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే మరింత ప్రయోజనం అనేది ఉంటుంది. వృషభ రాశి వారైతే కనుక ఈరోజు ఏదైనా కానీ వారి తలపెట్టే పని ఏదైనప్పటికీ కూడా అందులో కొంత ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా లగ్నంలో కుజుడు ఉండటం వల్ల, తర్వాత అష్టమంలో చంద్రుడి వల్ల వీరి యొక్క మానసిక స్థితి కొంతవరకు గజిబిజిగా తయారవటం అనేది అయితే కనిపిస్తుంది. ఇక స్నేహితుల విషయంలో కూడా ఒకంత జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. ఇక కొత్తగా ఈరోజు వేటి మీద కూడా పెట్టుబడులు పెట్టకుండా ఉంటూ షేర్ మార్కెట్లు స్పెక్యులేషన్స్కి వీటికి దూరంగా ఉండటం అనేది చెప్పదగిన సూచన. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవడం అనేది ఉత్తమం. మిథున రాశి వారికి అయితే కనుక ఈరోజు వారు ఎంచుకున్న పనులు ఏమైనప్పటికీ కూడా అవి స్వల్పగతిన పూర్తవటం అనేది అయితే కనిపిస్తుంది. తర్వాత బయట నుంచి రావాల్సినవి ఏవైనా కూడా కొంతవరకు అవి ప్రతిబంధకంగా, అంటే మనం ₹1,00,000 ఇస్తే కనుక మనకి అది వందల్లో వసూలు అవటం, అలా ఆ రకంగా కొంతవరకు తలనొప్పి కలిగించడం అనేది అయితే కనిపిస్తుంది. కనుక సాధ్యమైనంత వరకు కూడా మనం ఇప్పటి నుంచి అయినా సరే ఎవరికి కూడా సాధ్యమైనంత వరకు అప్పులు ఇవ్వకుండా ఉండటం అనేది చెప్పదగిన సూచన. ఇక సంతానం వరకు ఏదైనా సరే కొంత వారి ఆరోగ్య విషయంలో అయితే కానీ, వారి యొక్క ప్రవర్తన విషయంలో అయితేనేమి కొన్ని మంచి మార్పులు పొడసూపే అవకాశాలు కూడా లేకపోలేదు. ఈరోజు వీరికి సాధ్యమైనంత వరకు కూడా ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు మేలు చేస్తాయి. కర్కాటక రాశి వారికి అయితే కనుక ఈరోజు తటస్థ ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వాళ్ళ యొక్క స్వయంకృత అపరాధం వల్ల అయితేనేమి, తొందరపాటు చర్య వల్ల అయితేనేమి కొన్ని నష్టాలు లేదా అప్పటికప్పుడు ఏమైనా సరే కొత్త సమస్యలు తెచ్చుకోవటం అనేది కూడా కనిపిస్తుంది. కొత్తగా ఏదైనా వాహనాలు తీసుకోవాలన్నా, వస్తువులు సమకూర్చుకోవాలన్నా కూడా ఈరోజు అందుకు తగ్గట్టుగా అయితే ఉపయోగకరంగా ఉండటం అనేది అయితే కనిపిస్తుంది. ఇక సంతానం కోసం వేచి ఉన్న వాళ్ళైతే కనుక శుభవార్తలు వినే అవకాశాలు కూడా లేకపోలేదు. వివాహం కోసం వేచి ఉన్న వాళ్ళకైతే కనుక పుష్యమి నక్షత్రం వాళ్ళకి తప్ప మిగతా వాళ్ళకైతే కనుక కొంతవరకు మంచి జరిగే అవకాశాలు అయితే ఉంటాయి. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే మంచిది. సింహరాశి వారికి అయితే కనుక ఈరోజు కూడా వారికి ఇంట్లో ఏవో రకమైన ప్రతిబంధకాలు ఏర్పడటం అనేది, వారి యొక్క గౌరవ మర్యాదలు తగ్గించి మాట్లాడే వ్యక్తులు పెరగటం కానీ కూడా సంభవించవచ్చు. మనము ఏదైనప్పటికీ కూడా బయట అయితే అందరికీ నచ్చేలాగా ఉండగలుగుతాం, కానీ ఇంట్లో మాత్రం తరచూ ఏవో రకంగా ఇబ్బందులు ఎదుర్కోవటం, లేదా ఆ ఇబ్బందులు ఏమీ లేవు అనుకుంటే ఇంట్లో ఎవరికో ఒకరికి ఏదో రకమైన అనారోగ్యం వెంటాడటం, తద్వారా మనకి ఉక్కిరి బిక్కిరి చేయటం, ఈ రకంగా ఎక్కువ సాగిపోవటం అనేది కూడా కనిపిస్తుంది. ఇక దూర ప్రయాణాలు లాభిస్తాయి. కొత్తగా పెళ్లి కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వారి అడుగులు కూడా కొంతవరకు పురోభివృద్ధి పడతాయి. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వినాయకుడికి సంబంధించిన పూజలు ఉత్తమం. కన్యారాశి వారైతే కనుక ఈరోజు ఎక్కువ శాతం జాగ్రత్తగా ఉండవలసిన అవసరం అయితే కనిపిస్తుంది. ఇంట్లో ఏదో రకమైన చికాకులు పెరిగే వాతావరణం, మనం ఉన్న తేలికైన వాతావరణాన్ని కూడా గజిబిజి చేసుకునే మనస్తత్వం, మన లోపల ఏదుందో అది పైకి స్పష్టంగా చెప్పకుండా అవతల వాళ్ళకి ఏదో రకంగా మనం ప్రశ్ననీయంగా ఉండటం అనేది కూడా కనిపిస్తుంది. సో తద్వారా ఇంట్లో మానసిక శాంతి లోపించడం అనేది అయితే కనిపిస్తుంది. ఇక బయట కూడా మీరు మిత్రుల యొక్క సహవాసంలో కొంతవరకు ఈరోజు దెబ్బతినే పరిస్థితులు అయితే కనిపిస్తే కనుక మన యొక్క స్వయం అపరాధం వల్లే ఈరోజు ఎక్కువ సమస్యలు తెచ్చుకుంటారు. ఈరోజు ఎక్కువగా వినాయకుడిని పూజిస్తే మంచిది.
తులారాశి వారైతే కనుక ఈరోజు చాలా చక్కగా వారి వారి యొక్క బాధ్యతల్ని సఫలీకృతం చేసుకోవటం అనేది కనిపిస్తోంది. ఇక కుటుంబంలో కూడా వీరి యొక్క పాత్రని 10 మంది గుర్తించడం, ప్రశంసించడం అనేది కూడా సంభవిస్తుంది. ఇక దూర ప్రయాణాలకి ఎవరైనా ఏర్పాట్లో ఉంటే తప్పకుండా ఈరోజు అవి విజయవంతం కావటం అనేది అయితే ఉంటుంది. ఇక శుభకార్యాలోచనలో కానీ శుభకార్య నిమిత్తం మనం వెళ్ళటం అనేది కూడా సంభవించవచ్చు. ఇక ఏదైనప్పటికీ కూడా అందరితో వీరు ఉండే చొరవ విధానం వీటి వల్ల ఈరోజు మంచి పొందటం అనేది కూడా ఎక్కువగా కనిపిస్తుంది. అయితే ఈ జీర్ణ వ్యవస్థకి సంబంధించిన ఆరోగ్య విషయాల్లో కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు వీరు సాధ్యమైనంత వరకు కూడా దత్తాత్రేయుడికి సంబంధించిన పూజలు చేసుకుంటే మంచిది. వృశ్చిక రాశి వారికి అయితే కనుక ఈరోజు ఏదైనా వారు చేసే పనులన్నీ కూడా త్వరితగతిన పూర్తవటం అనేది ఉన్నప్పటికీ కూడా ఆర్థికంగా అదే రకంగా నష్టపోయే సూచనలు కూడా అధికంగా ఉంటాయి. కనుక ఏదైనా సరే ఆర్థికంగా డబ్బుతో ముడిపడి చేసే పని ఏదైతే ఉంటుందో ఆ పనులు చేసే వాటిల్లో మాత్రం ఈరోజు కొంతవరకు మీరు ఒక నియంత్రణ కానీ అచితూచి అడిగేయటం అనేది కానీ అవసరం. ఇక కొత్తగా ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న వాళ్ళకైతే కనుక ఈరోజు కొంతవరకు శుభవార్తలు అందే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. సంతాన పరంగా కూడా ఎంతో కొంత మంచి జరగడం అనేది అయితే ఉంటుంది. ఇదే వృశ్చిక రాశిలో పుట్టి ఎవరైతే దీర్ఘకాలిక రోగాలతో బాధపడే వాళ్ళకి మాత్రం ఈరోజు పెద్దగా ఉపశమనం అనేది లభించదు. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. ధనురాశి వారైతే కనుక వారి ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో అవి తప్పకుండా ముందుకెళ్ళటం అనేది ఉన్నప్పటికీ కూడా వీరి యొక్క ఆలోచనలే నిలకడగా సాగలేకపోవటం అనేది కూడా కొంత బలహీనతగా చెప్పవలసి ఉంటుంది. కాసేపు వాళ్ళని కలవాలి, కాసేపు వీళ్ళని కలవాలి, కాసేపు వాళ్ళతో మాట్లాడాలి, కాసేపు వీళ్ళతో మాట్లాడాలి, ఇలా ఏదో పదనుకుని రాత్రి పూర్తయ్యేలోపు అది ఒకటే చేయగలిగేలాగా ఉండటం, తద్వారా మనం చేయవలసిన పనులన్నీ కూడా వెనకబడిపోవటం, మన జీవితంలో కొంతవరకు ఆ రకమైన వెలితి ఉండిపోవటం, ఈ రకమైన పరిస్థితులు కూడా ఈరోజు మరింత పెరగటం అనేది అయితే కనిపిస్తుంది. ఇక శ్వాసకు సంబంధించినవి కానీ అంతర్యేంద్రియాలకు సంబంధించినవి కానీ కొంతవరకు ఇబ్బందులు కూడా పొడసూపచ్చు. ఇంకా ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే మంచిది. మకర రాశి వారైతే కనుక ఇటు ఏదైనా కానీ అధికంగా డబ్బును ఖర్చు పెట్టవలసిన పరిస్థితులు అయితే కనిపిస్తాయి. ఇంకా దూర ప్రయాణాల కోసం ఎవరైతే హక్కులాడుతున్నారో వారి ప్రయత్నాలు తప్పకుండా సఫలీకృతం కావటం అనేది అయితే కనిపిస్తుంది. ఇక చిన్నవైనా పెద్దవైనా ప్రయాణాలు చేయటం అనేది కూడా ఈరోజు ఎక్కువ మంది విషయంలో యథార్థం కావచ్చు. ఇక ఆత్మీయ బంధువుల్ని కలుసుకోవటం, తర్వాత మన ఇంటి యొక్క సమస్యలు కూడా కొంతవరకు తగ్గటం, తర్వాత ఏదైతే మనం ఖర్చుతో కూడిన శుభాలు పొందాలనుకుంటున్నామో అందుకు తగ్గట్టుగా అడుగులు పట్టడం అనేది కూడా ఉంటుంది. ఇక ఈరోజు వీరు సాధ్యమైనంత వరకు కూడా నరసింహస్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది మంచిది. కుంభరాశి వారైతే కనుక ఈరోజు వారి యొక్క ఎంచుకున్న మార్గంలో ఎంతో కొంత ప్రయోజనం పరమార్థం లభించడం అనేది అయితే కనిపిస్తుంది. ఇన్నాళ్ళు వాయిదా పడుతూ వస్తున్న పనులు ఏవైతే ఉంటాయో ఆ పనులు ఈరోజు ఎంతో కొంత ముందుకు తీసుకెళ్ళగలుగుతారు. తర్వాత నిన్న మొన్న పోలిస్తే ఉన్న బద్ధకాన్ని కూడా ఎంతో కొంత ఈరోజు దాని నుంచి బయటకు వచ్చి వీరి యొక్క కార్యాచరణ పైన దృష్టి సారించడం అనేది కూడా కనిపిస్తుంది. ఇక వీరిలో ఉండే నిజాయితీ అయితేనేమి, తర్వాత ఆత్మ నిబ్రత అయితేనేమి, పట్టుదల అయితేనేమి, వాటన్నిటి వల్ల కూడా ఈరోజు ఒక రకమైన మంచి ప్రయోజనాత్మకంగా ఈ రోజును మలుచుకోగలుగుతారు. ఈరోజు వీరికి సాధ్యమైనంత వరకు కూడా వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు మేలు చేస్తాయి. మీనరాశి వారికి అయితే కనుక ఉద్యోగాల్లో ఒక్కోసారి ఆకస్మికంగా మార్పులు సంభవించవచ్చు. ఇంకా దూర ప్రాంతాలకు వెళ్ళి ఉద్యోగాలు చేయాలి అనుకునే వాళ్ళకైతే కనుక ఆ ప్రయత్నాలు ఈరోజు సఫలీకృతం కావటం అనేది అయితే ఉంటుంది. ఇప్పటికే దూర ప్రయాణాల్లో ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళకైతే మాత్రం ఈరోజు ఏవో రకమైన కొంతవరకు చికాకులు ఎదురు కావటం అనేది అయితే ఉంటుంది. ఇక ఆర్థిక పరిస్థితులు ఎప్పుడు ఎలాంటి విపత్కర పరిస్థితి ఏర్పడినా కానీ మొత్తానికి చివరి నిమిషంలో మాత్రం ఏదో రకంగా బయటకు రావటం అనేది అయితే కనిపిస్తుంది. ఇక సద్గురువుల ఆశీస్సులు అయితే కనుక ఈరోజు కొద్దిగా పరిపూర్ణంగా లభించవచ్చు. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా గురు ఆరాధనలో చేసుకోవటం అనేది మంచిది.